సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు చాలా విషాదకరమైన న్యూస్ అండి. యావత్ ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది, అది కూడా అహ్మదాబాద్ వైపు. ఎందుకంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ AI-171 ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఈ క్రాష్లో చాలామంది చనిపోయారు, చాలామంది తన ప్రాణాన్ని కోల్పోయారు. సో దేశ విదేశాల్లో సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ప్రతి చోట ఇదే న్యూస్ అండి. సో అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్లైన్ సంస్థల వారు అందరూ కూడా 242 మంది ఆన్ బోర్డులో ఉన్నారు ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయే సమయంలో. ఇందులో అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళడానికి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందండి. సో అయితే 169 మంది ఇండియన్స్ ఉన్నారు, 53 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఒక కెనడా చెందిన వ్యక్తి, పోర్చుగీస్ వాళ్ళు 7 ఉన్నారు, 10 మంది క్యాబన్ క్రూస్, 2 పైలట్లు. సో అఫీషియల్గా చనిపోయినట్టు అనౌన్స్ చేశారు అక్కడ లోకల్ మీడియా వారు. నెక్స్ట్ ఈ విమాన ప్రయాణాలు ఇండియాకు కొత్త ఏం కాదు, గతంలో కూడా చాలా జరిగాయి. సో అయితే 1985 తర్వాత అతిపెద్ద ప్రమాదం ఇప్పుడే జరిగింది. 1985లో టెర్రరిస్టులు ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని బాంబుతో పేల్చేశారు. అది అరేబియా సముద్రంలో పడిపోయింది. అప్పుడు 329 మంది చనిపోయారు సముద్రంలోనే. 1996లో హర్యానాలో 2 విమానాలు గాల్లో ఢీకొట్టాయండి. అప్పుడు 349 మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 2010లో మంగళూరులో ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రాబ్లం వచ్చి క్రాష్ అయిపోయింది. అప్పుడు 158 మంది చనిపోయారు. నెక్స్ట్ 1990లో బెంగళూరులో ల్యాండింగ్ టైంలోనే ఇది కూడా ల్యాండింగ్స్ ప్రమాదం జరిగి 92 మంది చనిపోయారు. నెక్స్ట్ 2000 సంవత్సరంలో పట్నాలో షహారా ఎయిర్లైన్ అనమాట ఇంజిన్ ఫెయిల్యూర్ అయిపోయి క్రాష్ అయిపోయింది. అప్పుడు 60 మంది చనిపోయారు. నెక్స్ట్ 1978లో బాంద్రాలో 213 మంది విమానం కూలిపోయింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో 213 మంది చనిపోయారు. నెక్స్ట్ 1988లో అహ్మదాబాద్లోనే ఫ్లైట్ కూలిపోవడం వల్ల 133 మంది చనిపోయారు. మళ్ళీ అహ్మదాబాద్లో సెకండ్ ప్రమాదం జరిగింది. ఇప్పుడైతే మాత్రం 240 మంది పైగా చనిపోయారు. సో గైస్, ఇదండి సంగతి. సో చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మరొకసారి ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని కూడా కోరుకుందామండి. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.